వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. చాలా మంది ఆడబిడ్డలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాల్ ఎప్పుడు కలుస్తుందని చాలా మంది కూడా ఆల్మోస్ట్ 2 months బ్యాక్ నుంచి కూడా ట్రై చేస్తున్నారంట. వాళ్ళకు కూడా కాల్స్ కలవట్లేదు. సో వాళ్ళెవరు డిసప్పాయింట్ అవ్వద్దు, ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కాల్ మీకు కలుస్తుంది. మీకు అందరికీ కూడా కాల్ కలవాలని మేము కూడా చూస్తున్నాము. సో అందరూ ఒకేసారి కాల్స్ చేయడం వల్ల ఏంటంటే అవి జంప్ అయిపోయి చేసిన వాళ్ళు కాకుండా ఒక్కొక్కసారి ఆ రోజు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా కాల్స్ కలుస్తున్నాయి. సో ఏమి టెన్షన్ పడద్దు, భయపడద్దు, ఖచ్చితంగా కాల్ అయితే కలుస్తుంది. మీరు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి అతి త్వరలోనే మీకు శారీస్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? ఆల్రెడీ మా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసారు, ఎప్పుడూ అయిపోయింది. కొంతమంది మాత్రం అడ్రస్ మిస్టేక్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చినాయి అంట. అవి కూడా మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళకి కాల్స్ చేసి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకుని అడ్రస్ కూడా ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే అవి క్లారిటీగా తీసుకున్న తర్వాత మీకు పంపించడం కూడా జరుగుతుంది. సో మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో అండి, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శోభలత అండి. లత గారు, అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు నుంచి అండి. చిత్తూరు నుంచి. చిత్తూరులో ఏ ఊరు? చిత్తూరే అండి. చిత్తూరే. చిత్తూరు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నా హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంతేనా? ఇంకా ఖాళీ టైంలో ఏమైనా చేస్తూ ఉంటారా? ఖాళీ టైంలో స్టిచ్చింగ్ చేస్తుంటానండి. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు? అవునండి. అంటే బయటవా మీవేనా? మాదేనా? మీవే చేస్తూ ఉంటారు. అసలు ఫుల్ టైం పాస్ మీకు. అసలు వర్క్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఏం లేదండి, సరిపోతుంది పని. ఖాళీనే. వంటలు బాగా చేస్తారా? చేస్తానండి. ఏ వంటలు బాగా చేస్తారు? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ అండి, చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై. అవునండి. సూపర్. అసలు బాగా అసలు ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసిందా? అంతకుముందు కూడా మాట్లాడారా? లేదండి, ఇప్పటికి 3 times 4 times ఓడిపోయినానండి. మీకు 3 times 4 times కూడా కాల్ కలిసిందా? కాదండి, ఓడిపోయినానండి. గెలిచి కూడా గెలవలేదు. అయ్యో, ఎందుకని? ఏమోనండి, నాకు క్వశ్చన్స్, నాకు మూవీస్ అయితే కొంచెం ఇది ఉంది. పాత కొంచెం మిడిల్ మూవీస్ చిరంజీవి గారిది అట్లాంటిది. ఇప్పుడు అంతా కొత్త మూవీస్ అంతా నన్ను అడిగినప్పుడు నాకు సరిగా తెలవదండి, అందుకని. ఓకే, మూవీస్ అయితే చెప్తారుగా. ఈసారైనా నన్ను గెలిపించండి. ట్రై చేద్దాం, ఏముంది. నేను కూడా ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఈసారి. సరే. ఓకే, మరి ఏం చెప్తున్నారు మీరు? నాకేమన్నా ఒక పాట పాడుతున్నారా ఏంటి? పాట పాడతానండి. పాడండి. అసలే గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలే తోటగా నాకు ఓ నిమిషం నిన్ను చూడక, ఏదో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, నిన్న నేడు రేపు ఏదో దూరం అయిపోతుంది. అంతే అండి. అంతేనా? అంతే అండి. ఏంటి ముందే ఫిక్స్ అయిపోయారా కాల్ కలిస్తే నేను ఒక పాట పాడాలని చెప్పి? లేదండి, మామూలుగా మూవీస్ తక్కువ. మూవీస్ పాట అంటే ఇంకేదో నాకు తెలియదండి. అవునా? సినిమాలు చూస్తూ ఉంటారు బాగా? లేదండి, మూవీస్ అప్పుడు చూసే మూవీస్, కొత్త మూవీస్ ఏది చూడండి. కొత్తవైతే ఇంకేమి లేవు, పాతవే అన్నిని. పాతవే చూసినానండి. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు మరి పాత మూవీస్? చిరంజీవి గారండి. హీరోయిన్? హీరోయిన్ అంటే ఎవరు లేదండి, అందరికీ చూస్తా. అందరూ చూస్తారు. హీరో అయితే చిరంజీవి గారు. చిరంజీవి గారు అన్ని మూవీస్ చూస్తారా చిరంజీవి గారివి? లేదండి, ఈ మధ్యలో కొత్త మూవీస్ రిలీజ్ అయింది చూడలేదు. అప్పుడు పాత మూవీస్ కొంచెం రిలీజ్ అయింది అంతే అండి. అవునా? అయ్యా, మొత్తానికి అయితే ఎలా గడిపేస్తున్నారు? మీకు వర్షం పడుతుందా లత గారు? పడుతుందండి. ఎక్కువ వస్తుందా? బాగా పడతానే ఉందండి. అయ్యో, 2 days నుంచి అందరూ కూడా అటు సైడ్ వర్షం బాగా ఉందని అంటున్నారు. మాకు కూడా చల్లచల్లగానే ఉంది ఈ రోజు, నిన్న అలానే ఉంది. ఓకే, రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి ప్రోగ్రామ్. బాగుంది. మీరు కూడా బాగా ట్రై చేస్తున్నారు కాల్స్ కూడా. ఏంటంటే గెలియలే కదండి. గెలవాలి, గెలుస్తారు ఖచ్చితంగా. అందరికి గెలిచేస్తే ఎలా? ఒకేసారి గెలిచేస్తే ఎలా? కొంచెం ట్రై చేస్తున్నాడు గెలిస్తేనే ఇంకా బాగుంటుంది. అవునా? మీకు ఇప్పుడు 4 times కాల్ కలిసింది. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశారు, ఎలాగైనా సరే ఈసారి నాకు గెలవాలని చెప్పి. అవునా? అవునండి. సో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇవి చూస్తూ ఓకే, ఇవి చూస్తూ ఉంటారా? రామాయణ మహాభారతాలు ఇలాంటివి ఏమైనా చదువుతూ ఉంటారా? అది ఏం పెద్దగా అంత తెలియదండి. కొన్ని అలాంటివి తెలీదు, వింటూ ఉంటారుగా మామూలుగా. మనం వింటాను, అంత ఎక్కువగా తెలియదండి.
అవునా? సరే అయితే మీకోసం నేనైతే ఇమేజ్ ఏమంటాను, ఇమేజ్ చూసి ట్రై చేస్తారా? ఇమేజ్ వద్దండి. ఇమేజ్ నాకు కరెంట్ లేదు, వర్షం పడే దాని వల్ల కరెంట్ లేదు. ఓ కరెంట్ లేదా? ఓకే, అయితే నేను నార్మల్గానే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సరే అండి. సరేనా? సరే అండి. అయితే ఒక తమాషా లాంటిదే అనుకోండి క్వశ్చన్, అయితే దాన్ని మీరు కనిపెట్టి నాకు చెప్పాలి. ఏదైనా మూవీ కోసం అడగొద్దా అండి? మూవీ క్వశ్చనే కావాలి మీకు? చిరంజీవి గారు ఏదైనా మూవీ కోసం అడగండి. ఈ తరంలో గెలవాలి ఈజీగా కాబట్టి. అడిగేస్తే ఇంకేముంది మీకు? సరే అండి. ట్రై చేద్దాం, ఏముంది ఈజీగా. క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, పక్కన ఎవరైనా కొంచెం ట్రై చేస్తారేమో చూడండి. క్వశ్చన్ వచ్చేసి, చీమలు కనిపెట్టలేని షుగర్ ఏంటి? హలో, చెప్పండి. చీమలు కనిపెట్టలేని షుగర్. షుగరా? చీమలు కనిపెట్టలేవు. ఉప్పు అండి. ఉప్పు మనం సాల్ట్ అంటాం కానీ షుగర్ అన్నాం కదా. షుగర్ చాలా సింపుల్, మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము ఆ వర్డ్, ఆ పదాన్ని అయితే వాడుతూ ఉంటాం. నాకు కొంచెం క్లూ అండి. అందులో అది కూడా ఒక షుగరే. ఈ షుగరే నేను క్వశ్చన్లోనే చెప్పాను కదా, చీమలు కనిపెట్టలేని షుగర్ ఏంటని. రెడీ, 3, 2, 1 టైమ్ అప్. టైం అయిపోయిందండి, సారీ అండి. మరలా నెక్స్ట్ టైం మరలా ట్రై చేయాలి. మీతో ఎక్కువసార్లు మాట్లాడాలని ఉన్నట్టుంది, అందుకే మీకు కాలు కలుస్తుంది, మేము కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మరలా ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసిందే మనం వాడేదే కూడాను మధ్య మధ్యలో. సో నెక్స్ట్ టైం మరలా ట్రై చేద్దాం. మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో హలో, ఎవరికో కాలు కలిసింది, కాకపోతే వాళ్ళకి వాయిస్ నాకు వినిపించట్లేదు. మీరు టీవీ చూస్తున్నారు, టీవీలోంచి ఉన్న వాయిస్ నాకు రిపీట్ వస్తుంది. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీ వాయిస్ అయితే నాకు వస్తుంది. మీరు టీవీ సౌండ్ తగ్గించి నాతో మాట్లాడండి. హలో హలో, లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది. ఓ, కాల్ మీద కట్ అయిపోయిందండి. ఎవరైనా సరే కాలర్స్ కాల్ కలిసిన వెంటనే కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి రావడమో, లేదంటే టీవీ సౌండ్ ఫస్ట్ అయితే తగ్గించండి. నా వాయిస్ నాకు ఆల్రెడీ రిపీట్ వస్తుంది, మీ వాయిస్ కూడా నాకు వినిపించింది, కానీ నా వాయిస్ మీకు రావట్లేదు కదా. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ వచ్చేసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుండి? గుంటూరు జిల్లా అండి, అమరావతి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటి క్లైమేట్ ఎలా ఉంది, వర్షం పడుతుందా? ఈ రోజు బానే ఉంది, పర్వాలేదు, ఫుల్గా వచ్చాడు సూర్యుడు. వర్షం ఏం లేదు ఈరోజు. ఈ రోజు ఏమి లేదు. చిత్తూరు సైడ్ వెళ్ళినట్టుందండి వర్షం మొత్తం. అవునా? వాళ్ళకి వర్షం ఉందంట. అవును. ఈ గుంటూరు వాళ్ళకి నిన్న మొన్నంతా వర్షమే. వర్షమేనండి. సో ఈ రోజు లేదు, కాస్త పర్వాలేదు. ఈ రోజు పర్లేదు, బాగుంది. ఓకే, ఏం చేస్తూ ఉంటారు నిర్మల గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నాను, చేతులు పోయేటట్టు చేస్తున్నాం. బా, మీరు అలా అంటుంటే నాకు కూడా చాలా ఇది అనిపిస్తుంది. అందరూ కూడా బాగా ట్రై చేస్తున్నారు కాల్స్. అవునవును. కాకపోతే అందరూ ఒకేసారి ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ముందు ఒకసారి కలిసింది కానీ శారీ రాలేదు, చెప్పలేకపోయాను. అయ్యో, అవునా? ఓకే, ఈసారి ట్రై చేద్దాంలేండి ఏదో రకంగా. నాకేం ఫోన్ నెంబర్ అవి తీసుకోలేదండి. మీరు విన్ అయ్యారా లాస్ట్ టైము? లేదు లేదు. ఓకే, విన్ అయిన వాళ్ళు అందరూ తీసుకుంటారు. ఇప్పుడు కూడా తీసుకోలేదు ఇప్పుడు. అయినా మాకు ఆల్రెడీ మీ నెంబర్ కనిపిస్తుంది. మీరు విన్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఆల్రెడీ మీ నెంబర్ ఉంటుంది కాబట్టి అది ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకుంటారు. విన్ అయితే కనుక మీకు కాల్ చేస్తారు, అలా అనమాట. ఇంకేంటి, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు నిర్మలా గారు? స్టిచ్చింగ్ చేసుకుంటానండి, నా బ్లౌజులు అయ్యి. స్టిచ్చింగ్? ఓ బా, సూపర్. అసలు అందరూ కూడా డబ్బులు ఆదా చేసే వాళ్ళే వస్తున్నారు నాకు. అందరూ స్టిచ్చింగ్ చేస్తారండి. టైలర్ల దగ్గరికి వెళ్తే నాటికి ఇవ్వట్లేదు, ఏదో యూట్యూబ్ లో చూసుకొని నా బ్లౌజుల వరకు నేను. పర్వాలేదు, చాలు. అవే చాలా ఇది బయటికి ఇచ్చి స్టిచ్చింగ్ చేపించుకుని వాళ్ళకి కాస్ట్ టైంకి రాదు. ఆ శారీ కట్టుకున్నాము అంటే టైలర్ దగ్గర ఉన్నా కూడా ఆ బ్లౌజ్ అక్కడి నుంచి రాదు.
ఎప్పుడైతే అర్జెంట్ అంటామో అది ఇంకా 2 days బ్యాక్ తర్వాత వస్తుంది. అవునవును. అర్జెంట్ అన్నప్పుడు అస్సలు అవ్వదు, ఏంటో మరి అది మనం ఏదైనా నిజంగా అది అర్జెంటు కావాలనుకున్నప్పుడు అస్సలు దొరకదు. అవునవును. ఆ స్టిచ్చింగ్ నేర్చుకోవడం బెటర్ నిజంగా. మీదే ఒక 1 hour 2 hours యూట్యూబ్లో చూసి కూడా నచ్చిన మోడల్ స్టిచ్ చేసుకోవడం ఇప్పుడు ఈజీ అయిపోయింది అందరికీ. ఆ, ప్రతి ఇంట్లో కూడా మిషన్ ఉంటుంది, అవును. స్టిచ్ చేసుకుంటున్నారు, అలవాటు అవుతుంది కొంచెం కొంచెం. స్టిచ్ చేయడం అలవాటు ఏముంది, రోజు కుడుతూ ఉంటే అవే అలవాటు అవుతాయి అవునవును. ఈజీగా. మీకు టైం పాస్ ఉంది, అలాగే వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఆ, ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తానే ఉంటాను. ఏది స్పెషల్స్ ఏంటి స్పెషల్స్ ఇవాళ సొరకాయ కూర. ఇవాళ? సొరకాయ కూర ఎందుకండి అంతలా? ఒక్కదానితో సరిపెట్టేశారు? ఉసిరికాయ చట్నీ కొత్తగా పెట్టాము, మ్మ్. దాని టేస్ట్ చూడాలని అది చట్నీ అను సొరకాయ కూర సరిపోయింది. సరిపోయింది. తిన్నారా? భోజనం తిన్నారా? ఇప్పుడే చేసి ట్రై చేస్తున్నాను, నాకు ఫోన్ కలిసింది. 2 కల్లా అలా ఫోన్ చేతిలో ఉండాలి, టీవీ ఆన్లో భోజనం ఉండాలి. కూడా టైం అయితే మాత్రం దెబ్బ తినాలని, లేకపోతేనే ప్రోగ్రామ్ అయిపోయాది. ఫాస్ట్ గా తినేయాలి, ఫోన్ చేతిలో ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి, ఎందుకు కాలు కలవదు అసలు. అవును. అవునా? మరి ఏం చెప్తారు ఇప్పుడు? నాకేనో ఒక టిప్ కానీ, ఒక సామెత కానీ, లేదంటే ఒక పాట కానీ. నేను మామూలుగా మన జీటీటీకి చెప్తాను పద్మ గారు. పచ్చి పాలు ఫ్రిడ్జ్ లో పెడితే క్రీమల్లే కట్టిద్ది పైన పాల మీద. ఓకే. అది ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలా మృదువుగా ఉంటది. డైలీ అట్లా పెట్టుకొని. ఓకే. పచ్చి పాలు ఫ్రిడ్జ్ లో పెడితే ఒక పైగా క్రీమ్ లాగా ఒక లేయర్ అయితే ఫామ్ అవుతుంది, దాన్ని ఫేస్ కి అప్లై చేసుకుంటే నీట్ గా స్మూత్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంటది. ఓకే, మంచి టిప్ చెప్పారు, ఎందుకంటే నేను వినలేదు ఇది. పచ్చి పాలు రాస్తారు కానీ ఫ్రిడ్జ్ లో పెడితే ఒక లేయర్ లో ఫామ్ అవుతుంది అని మాత్రం తెలుసు. అది ఫేస్ కి అప్లై చేస్తే ఒక బెన్నలా వస్తుంది అనుకుంటా. వస్తుంది. కాగబెట్టిన పాల కన్నా కూడా పచ్చి పాలు అయితే బాగా స్మూత్ బాగుంటది. ఇప్పుడు వచ్చే ప్యాకెట్ పాలు కదండి, పర్వాలేదు అవేనా? ప్యాకెట్ పాలలో కూడా ఫ్రిడ్జ్ లో పెడితే కట్టిద్ది క్రీమ్. ఓకే, అవునా? ఎందుకంటే మామూలుగా అయితే ఇది వరకు ఒరిజినల్ పాలు దొరికేవి. పాలు అయితే కట్టవు, కానీ పాలు బాగా చిక్కగా ఉంటే మాత్రం క్రీమ్ బాగా కట్టిద్ది. ఓకే, సరే అయితే మిమ్మల్ని అయితే నేను ఒక క్వశ్చన్ అడిగేస్తాను. ఈజీగా అడగరా పద్మ, చాలా నుంచి కష్టపడుతున్నాను. నేను ఈజీగానే అడుగుతాను, మీరు కూడా ట్రై చేయండి మ్యాక్సిమము. ఎవరికైనా సరే ఆన్సర్ తెలిస్తే ఫాస్ట్గా చెప్పండి. ఎటువంటి టైం అయిపోకుండా ముందే చెప్తే కనుక ఓకే, టైం అయిన తర్వాత చెప్తే అప్పటికే కాల్ కట్ అయిపోతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి, ముందే తెలిసింది అనుకోండి మీకు ఆన్సర్ మీద ఉండిపోండి, అదే ఆన్సర్ అనుకుని. ఓకేనా? మరి క్వశ్చన్కి వెళ్తానే టీవీ సౌండ్ అయితే వస్తుంది, చూడండి ఒకసారి. క్వశ్చన్ వచ్చేసి, అత్రి మహాముని భార్య ఎవరు? అత్రి మహాముని భార్య. అత్రి మహాముని భార్య కొంచెం క్లూ ఇస్తావా పద్మ? ఆ వర్డ్ లోనే ఉంది ఆన్సర్ కూడా. ఆ వర్డ్ లోనే ఉంది ఆన్సర్. అనసూయాదేవా? మీకు తెలుసా? అనుకుంటున్నాను అనసూయాదేవని. అంటే వింటూ ఉంటారా, లేకపోతే ఏమైనా గెస్ చేయాలి నార్మల్ గా? అనుకుంటే కొంచెం అదే రామాయణం ఎన్నట్టు గుర్తు దీంట్లోనూ. అత్రి మహాముని భార్య ఎవరు? అనసూయ. పక్కానా? పక్క. ఏమైనా చేంజెస్ ఉంటాయా? చేంజెస్ అంటే నువ్వు చేసుకోమంటే చేసుకుంటాను. మీరు ఫైనల్ చేసి చెప్పాలి. ఇంకా అత్రి మహాముని భార్య ఎవరు అంటే అనసూయ. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకేనండి. ఎవరైనా సరే కాలర్స్ ఇన్ కేస్ మీకు ఆన్సర్ కరెక్ట్ అని అనిపించిందంటే గట్టిగా ఓకే ఇలా మీరే చెప్పాలి. టైం అయ్యే లోపుగా మీరు ఫిక్స్ అయిపోండి. ఇన్ కేస్ చేంజెస్ మారిస్తే కనుక మీరు నేనేం చెప్పలేను, ఓకేనా కరెక్టేనా అని మాత్రం చెప్పగలుగుతాను, ఎందుకంటే మీరు చెప్పే ఆన్సర్ నాకు తెలుస్తుంది అవునా కాదనేది. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో, మీ కాల్ వినిపించట్లేదు, మీ కాల్ కట్ అయిపోయి నెక్స్ట్ కాల్కి కనెక్ట్ అయిపోతుంది, చూడండి ఒకసారి. హలో హలో హలో, వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ఓకే, మీ పేరు?
నా పేరు స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడి నుండి? ఏలూరు నుంచి అండి. ఏలూరు నుంచి. లాస్ట్ టైం చేసినట్టున్నారు. అవును మేడం, చేశానండి. చేశారు. ఆ, గెలుచుకున్నారా? గెలుచుకున్నా మేడం. అమ్మ ఫోన్ నుంచి చేశాను. గెలుచుకున్నారు. మరి గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఎలా కాల్ చేశారండి మీరు? ఆ అప్పుడు ఆ అమ్మకి కలిసింది మేడం. ఇప్పుడు నేను ట్రై చేశాను. ఏదో ఒకటి మీరైతే గెలిచారు కదా. ఏలూరు నుంచి అన్న వర్డ్ నాకు బాగానే గుర్తుంది, స్వాతి ఏలూరు అని. ఆల్రెడీ గెలుచుకున్నారు. ఎప్పుడు, ఏ రోజున? 24th మేడం. 24th. మళ్ళీ ఎవరు కాల్ చేయలేదు మేడం మాకు. ఆల్రెడీ మీ నెంబర్ ఫీడ్ అయ్యే ఉంది. మీది తీసుకున్నారు డీటెయిల్స్ కూడా. కాల్ ఈ నెంబర్ కాదు మేడం, అమ్మ నెంబర్. ఓకే, ఆ నెంబర్ నుంచే డీటెయిల్స్ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ గెలుచుకున్నారు కాబట్టి అతి త్వరలోనే మీకు మీ శారీ వస్తుంది. ఒక 2 months తర్వాత మీరు మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? బాయ్ స్వాతి గారు. ఒక మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా పాపం, అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే బాయ్. మన నెక్స్ట్ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. ఆల్రెడీ గెలుచుకున్న వాళ్ళు ఒక 2 months టైం ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా గెలవాలని ఉంటుంది పాపం. వాళ్ళు కూడా 2 months బ్యాక్ నుంచి ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా కాలు కలవాలి కాబట్టి వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాం. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఫస్ట్ కాలు కలవాలి. గెలవడం గెలవకపోవడం తర్వాత విషయం. ముందైతే కాలు కలవాలని అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఆల్రెడీ గెలిచిన వాళ్ళు మాత్రం దయచేసి కాల్ చేయొద్దు ప్లీజ్. మీ శారీస్ అతి త్వరలోనే వస్తూ ఉంటాయి. మీ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు. ఇన్ కేస్ ఏమైనా ఉంటే వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు, ఎందుకంటే మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ కలర్ చూద్దాం. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. హేమ అండి నా పేరు. హేమ గారు ఎక్కడి నుండి? మియాపూర్ అండి. మియాపూర్ నుండి. ఆల్రెడీ కాల్ చేశారా? చేశాను, గెలవలేదు. గెలవలేదు. మియాపూర్ నుంచి హేమ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎప్పుడు 2 days బ్యాక్ చేసినట్టున్నారు. అవునండి. అవును, మియాపూర్ అనేది గుర్తుంది నాకు. అవును, చేశాను. మియాపూర్ నుంచే చేశాను. మ్మ్. గెలవలేదండి. నిన్న ట్రై చేశారా కాల్ మరలా? అసలు రోజు చేస్తున్నామండి, అవ్వట్లేదు, కలవట్లేదు. కలవట్లేదు. మొన్న కలిసింది, ఈ రోజు మరలా కలిసింది మీకు. అవును. అవునా? అవునండి. హ్యాపీయా ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. గెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను. నేను అదే అనుకుంటున్నాను, గెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు. అందరూ గెలవాలని అనుకుంటున్నాను, కానీ కొంతమంది ఆన్సర్ చేస్తున్నారు, మరి కొంతమంది ఆన్సర్ చేసి కూడా మళ్ళీ రాంగ్ ఆన్సర్ చెప్తున్నారు. అవునండి. సో అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. నేను అసలు ఖాళీగా ఉండనండి. నాకు క్యాటరింగ్ చేస్తాను నేను. బయటకు వెళ్ళిపోతాను అనమాట. ఈ రోజే ఇంట్లో ఉన్నా. ఓకే, అవునా? అదే మొన్న మీకు కూడా చెప్పాను, గుర్తుందా? అవును, క్యాటరింగ్ చేస్తారని చెప్పారు నాకు. నేను ఎవరో సిస్టర్స్ లో ఒక సిస్టరా మీరా నాకు కూడా అడిగాను కదా. అవునండి, మేము మొత్తం 5 సిస్టర్స్ అండి. ఓకే. ఆ రోజు మీ బర్త్డే రోజున చేశారు? లేదు లేదు, ఆ తర్వాత కాలర్ అయితే ముందు కాలర్ అన్నారు. అవును, ఇద్దరు కాలర్స్ అయితే అక్కడి నుంచి క్యాటరింగ్ అని చెప్పారు, బయటికి క్యాటరింగ్ చేస్తామని చెప్పి. అవునవునండి. ఎలా ఉంది క్యాటరింగ్ బిజినెస్? పర్వాలేదండి, వచ్చినప్పుడు వెళ్తాము, లేకపోతే ఇవాళ కాస్త టైం దొరికింది మీకు ఇంట్లో. రెగ్యులర్ వంటలు చేస్తానండి. క్యాటరింగ్ వచ్చినప్పుడు అది హాలిడే పెట్టేసి అక్కడికి వెళ్తూ ఉంటామండి. ఓకే. మీరు ఏమైనా షాప్ లాగా ఏమైనా ఓపెన్ చేశారా దీనికి సంబంధించి? లేదండి లేదండి, ఇంట్లోనే చేస్తూ ఉంటారు. అవునండి. డైలీ వంటలు కూడా చేస్తూ ఉంటారు, అంటే కర్రీస్ అట్లా ఏమైనా అమ్ముతారా? లేదు, అమ్మవండి. బ్రాహ్మిన్స్ మేము. ఓన్లీ క్యాటరింగ్ వెళ్ళి వంటలు చేసి వస్తూ ఉంటామండి. ఓకే ఓకే, అవునా? అవునండి. ఓకే, మరి ఇవాళ ఏంటి స్పెషల్, ఏం చేస్తారు ఈరోజు? ఈ రోజు మామిడికాయ పప్పు, వంకాయ కారం పెట్టిన కూర, గోంగూర పచ్చడి. బా, ఎన్ని వెరైటీస్ బాగా చేస్తున్నారు. రోజు కంపల్సరీ ఒక కూర. రసం మరి పెట్టలేదు? ఒక రసం, ఒక పప్పు, ఒక పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ రోజు పెట్టలేదండి. రోజు అయితే ముక్కల పులుసు అని, చారని, సాంబార్. అవును, రోజుకి ఏదో ఒక రసం అయితే ఉంటది, ఒక పచ్చడి, పొడులు, పొళ్ళు ఏవోటి, ఫ్రై రెగ్యులర్ గా ఉంటాయి. ఫ్రై, కూర, పులుసు అయితే కంపల్సరీ రోజు ఉంటాయండి. ఓకే, రోజు ఒక 2-3 రకాలు వండుతారు. ఉంటాయండి కంపల్సరీ. సూపర్ అండి. అయితే ఇంకేంటి మరి, లాస్ట్ టైం మీరు కట్టుకున్న ప్రతి సారీ కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా కట్టుకున్నారండి. అవునా? థ్యాంక్ యూ. మేము రోజు మిమ్మల్ని చూడటానికి చేస్తూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాం. యూట్యూబ్ లో చూస్తానండి. నేను ఇంటి దగ్గర లేనప్పుడు యూట్యూబ్ లింక్ పెడుతుంది మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి, అందులోంచి చూస్తూ ఉంటామండి. అవునా? ఓకే ఓకే. మరి మీ అందరూ నన్ను అలా పొగడాలి కాబట్టి నేను ఇంత కట్టుకుంటున్నాను శారీస్ కూడా.
కట్టుకోండి, రోజు కట్టుకోండి. ఆడవాళ్ళకి చీరలు అంటేనే కదా ఇష్టము. అవును, ఎన్ని వేసుకున్నా సరే శారీస్ అసలు రోజు కట్టినా తనివి తీరవు ఇవి. అవునండి. అవునా? ఓకే, ఇప్పుడు మీరు నాకేం చెప్తున్నారు? టిప్ చెప్తారా, లేకపోతే ఏదైనా ఒక పాట, లేదంటే ఏంటి? అమ్మ నాకు అసలు పాటలు రావండి. టిప్స్ చెప్తాను ఏదైనా. చెప్పండి. ఇప్పుడు కాళ్ళు పగుళ్ళు మోచేతులకి పగిలిపోతూ ఉంటాయి కదా. అవును. పగిలిపోతున్నప్పుడు కొంచెం కలబంద జల్లు తీసుకుని అందులో నిమ్మరసం కొంచెం కొబ్బరి నూనె అది యాడ్ చేసుకుని రోజు నైట్ పూట అప్లై చేస్తే తగ్గుతుందండి. అప్లై చేస్తే తగ్గుతాయి. డైలీ ఒక 1 వీక్ వరకు అలా చేస్తుంటే బాగా మంచి రిజల్ట్ వస్తుంది. కలబంద, కొబ్బరి నూనె, నిమ్మరసం. అదే నిమ్మరసం వేస్తే ఏమన్నా నొప్పి రాదంటారా? పెయిన్ మండినట్టు? లేదు, అంటే మనకి బాగా కోసుకుపోయినట్టు అలా అవుతే కొంచెం నొప్పి వస్తుంది. ఓన్లీ పగుళ్ళ వరకు అంటే నొప్పి రాదండి, తగ్గిపోతుంది. తగ్గుతుంది. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఎందుకంటే ఎవరికైనా పాపం కాళ్ళు పగిలితాయి. ఈ సీజన్ కూడా అలానే ఉంటుంది. బాగుంటుంది కదా ఈ శీతాకాలం అంతా అలాగే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ బాగా పనికొస్తుంది. అవునండి. సరే, అయితే నేను మీకోసం ఒక ఇమేజ్ వేయమని చెప్తాను. ఇమేజ్ చూసి మీరు చెప్పాలి ఈరోజు. ట్రై చేయండి, ఏముంది, పక్కన ఎవరొకరు ఉంటారు కదా, కానీ త్వరగా చెప్పండి. ట్రై చేయండి, వస్తుంది. లేదంటే మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ ఆల్రెడీ స్క్రీన్ మీదకి వచ్చింది. హీరో. హలో హేమ గారు, చూస్తున్నారా? ఇంకా రాలేదండి, ఒక ప్రశ్న చూస్తున్నాను. ఇప్పుడు చూడండి. చూసారా? చూస్తున్నానండి, చూస్తున్నా. చూడాలి, త్వరగా కూడా ఆన్సర్ చేయాలి, టైం అయ్యే లోపుగా. నాగార్జున గారు అంటారా? కాదు. కాదా? ట్రై చేయాలి, గట్టిగా ట్రై చేయాలి. ఉదయ్ కిరణ్ అండి? అవునంటారా? ఉదయ్ కిరణ్ అనుకుంటున్నా నేను. అదే చూస్తున్నా నేను కూడా, ఎంతవరకు కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు కూడా. బట్ మీరేం చెప్తారు చూడాలి కరెక్ట్గా. హలో హేమ గారు. ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ చూసారుగా. మీరు చెప్పిన తర్వాత ఆన్సర్ వచ్చిందా, లేదంటే ఆన్సర్ చెప్పిన తర్వాత? ఇంకా రాలేదు. కరెక్టే. అయ్యయ్యో, కరెక్టేనండి, కరెక్టే, ఇప్పుడు వచ్చింది మాకు. టెన్షన్ పడద్దు, మీరు కరెక్టే చెప్పారు. నేను కూడా అదే అంటున్నా. కంగ్రాచులేషన్స్ హేమ గారు. నంబర్ తీసుకోలేదండి. కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. హాయ్. పేరు? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు ఎక్కడి నుండి? బాచిపల్లి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారా? రోజు చూస్తున్నాం మేడం. ఓకే, ఏంటో అడిగారు నన్ను. మా వేళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఈ రోజుకి మా జన్మ తరించింది. వేళ్ళు నొప్పులు వస్తున్నాయి. మీ వేళ్ళు కంటే నాకు కూడా బాధ అనిపించింది వేళ్ళు నొప్పులు వస్తున్నాయంటే. అంటే చీర అంటే ఆనందంతో కొద్దిగా చేసేస్తూ ఉంటాం కదా. అవును, ఆడవాళ్ళకి చీరలన్నా నగలన్నా ప్రాణం కదండి. అసలు అందులో గిఫ్ట్లు అంటే మరి ఉత్తినే వచ్చే గిఫ్ట్ అయితే మరీ ఆనందం. అసలు అందులో మనం వెళ్తాం అంతే, తగ్గేదిలే. ఎవరు ఏమనుకున్నా అసలు సామ్రాజ్యం. అసలు శారీస్ ఎందుకు కనిపెట్టారు మళ్ళంటే వాళ్ళ కోసమే. మేడం. సో మనం వెళ్ళకుండా వేస్ట్. షాపుల వాళ్ళు కూడా మనల్ని ఆకర్షించేది ఆఫర్ పెట్టగానే పరుగు పెడతాం. పరుగు ఆషాఢ మాసంలో అయితే అసలు షాపింగ్ మాల్స్ ఖాళీనే ఉండవు. సార్లు డబ్బులు ఇవ్వడమే తర్వాత పరిగెట్టడమే అంతే. బాగా చేస్తూ ఉంటారా షాపింగ్? వెళ్తాం, అంతగా కాదు గాని వెళ్తాం. పర్వాలేదు, అంతగా కాదంటే మనం వెళ్తాం అంతే. మనం గొప్పలు చెప్పుకోకూడదు కదమ్మా. చూడడానికైనా ఫస్ట్ అయితే వెళ్తాం అంతే. ఫస్ట్ నచ్చరా నచ్చకపోవడం అది మన ఇష్టం. ఫస్ట్ అయితే చూడాలి, తలకు ఆనందం కల్పిస్తాం వెళ్ళి. అవును, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, వెళ్ళి అయితే చూస్తాం. నచ్చితే మనతో పాటు అది వస్తుంది, లేదంటే మనం మాత్రం ఇంటికి వస్తాం. కానీ మీ స్టాఫ్ అందరికి ఒకటి చెప్తున్నా అండి, ఏమనుకోక మీకు ఒక కుర్చీ వేయమని చెప్పండి. ఏంటి నాకా? నాకు చాలా బాధగా ఉంటుంది మీరు
గంట సేపు అట్లా నించొని మా అందరికి శారీస్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారు. అయ్యో పర్వాలేదండి, మీరు ఇంత ప్రేమ చూపించిన తర్వాత నాకు బలం వచ్చేసింది. నేను ఇంకొక 1 hour అనే నిలబడతాను నేను. అవునా? ఓకే. ఇంత ప్రేమ ఉన్నాక అసలు కష్టం. రోజు చూస్తున్నాము, కాకపోతే అంతసేపు నించొని అందరికి సముదాయించుకుంటూ మాట్లాడి చెప్తున్నారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. కాల్ కలిస్తే ఫస్ట్ ఇదే చెప్దాం అనుకున్నాం, మిగతా అన్ని తర్వాత విషయము. ఓకే, అవును. మరి అయితే చాలా రోజుల నుంచి మీరు ట్రై చేస్తున్నట్టున్నారు కాల్ అయితే. చేస్తున్నాం మేడం, చేస్తున్నారు పాపం, అందరూ చేస్తున్నారు. మేము అందుకే మేము కూడా గెలిచిన వాళ్ళందరూ వదిలేసేయండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి. అవునవునండి, ఎందుకంటే అందరికీ కాలు కలవాలని ఉంటుంది కదా మేడం. అవునవును, ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే కాలు కలిస్తే తర్వాత గెలవడం గెలవకపోవడం తర్వాత చూస్తాం. ఫస్ట్ కాలు కలిసేటడికి మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే కాలు కలిసింది కదా, ఓకే గెలిస్తే ఓకే హ్యాపీ, ఇంకా హ్యాపీ, డబుల్ హ్యాపీ. గెలవకపోతే ఇంకోసారి ట్రై చేయొచ్చు అనిపిస్తుంది అంతే. అంతే అంతే, తగ్గేది లేదు మేడం, చేస్తూనే ఉంటాం. అస్సలా ఎన్ని చెల్లెలైనా పోనేయండి, చేస్తూనే ఉంటాం. అసలు అంతే, చేస్తూనే ఉండాలి. మీరు చేస్తూనే ఉండాలి, మేము అలా హ్యాపీగా మాట్లాడుతూనే ఉండాలి. మాకు కూడా మీరు ఫుల్ ఇలా కాల్స్ మాట్లాడుతుంటే మాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఓకే ఏంటి ఇంట్లోనే అంటే గృహిణియా? గృహిణి అండి. ఇంకేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? అది నేను ఎక్కువ పూజలకు వెళ్తూ ఉంటాను మేడం, పారాయణలు అవి చదువుతా. అంటే మామూలుగా విష్ణు సహస్రనామం లలిత చదవడానికి గ్రూప్ ఉంటది మాకు. ఆ గ్రూప్ కి వెళ్ళి అందరం కలిసి పాడుతూ భజన చేస్తూ వస్తూ ఉంటామండి. ఓకే, మీకు టైం పాస్. అంతేనండి. దేవుడిలో మా పతి దేవుడిని చూసుకోవడం, బయటికి వెళ్ళి దేవుళ్ళ సంఘాలకి వెళ్ళడం, అంతే అండి. అసలు అది ఎక్కడ దేవుళ్ళు వదలట్లేదు, అటు పతి దేవుడు ఆ దేవుడిని కూడా. అంతే కదండి, భక్తి ముక్తి ప్రాప్తి, భక్తి ముక్తి ప్రాప్తి. అంతే కదమ్మా, చిన్న లైఫ్ ఎంజాయ్ చేయాలి అంతే. మనకున్నది చాలా చిన్న జీవితం, ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు ఎవరు. ఎంత సెకండ్ మనది కాదు, అంతే అంతే. ఈ దేవుడు ఈ క్షణం మనకి ఇచ్చాడు కాబట్టి హ్యాపీ. అందుకే దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి మనం. అంతే మేడం, అంతే. ఓకే, ఒక పాట పాడనా? ఓ షూర్. ఈ రోజు మంచి రోజు, మరపురానిది మధురమైనది, మా కాలు కలిసిన రోజు. అయిపోయింది. అదే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇంతకీ సాంగ్ పాడతానని స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో ఈ ప్రోగ్రామ్ లింక్ అయి ఉండాలి కదా అని చూస్తున్నా. ఇంకా పాడదాం అనుకున్నాం కానీ టైం ఉండదు కాదులేండి, పర్వాలేదు. ఏదో జస్ట్ అలా హమ్మింగ్ చేసా అంతే. అసలు చాలా బాగుంది, హ్యాపీ. నిజంగా ఇది మనకి మంచి రోజే, మనకి మంచి జరిగేది ఆ రోజు, మనకి మంచి రోజే. అంతే, ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, ఇవాళ కాల్ కలిసింది, ఎంత హ్యాపీ. అంతే కదా. నాకు ఎవరైతే ఎక్కువగా ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కాల్ కలవాలని డైలీ అనుకుంటాయి ప్రోగ్రామ్కి వచ్చే ముందు. ఫస్ట్ వాళ్ళకే కాల్ కలవాలి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటారు పాపం, వాళ్ళు విసుగుపోతుంటారు, కానీ అయినా సరే మనసు ఒప్పదు ఫోన్ పక్కన పెట్టడానికి. అంతే కదా, ఆ టైం 2 ఎప్పుడవుతుందా అని పాతకు 2 నుంచి కూర్చుంటాం మేడం సెల్ పట్టుకొని. ఓకే, ఆటోమేటిక్ వేలు వెళ్ళిపోతూ ఉంటది, అంతే. అవును, మనకి అదొక హ్యాపీ అనిపిస్తుంది, కాల్ చేద్దాం మాట్లాడదాం అని. అంతే కదండి. ఓకే, ఇంకో పాట. మీరు మీ ఛానల్లో మమ్మల్ని అదేంటి ఆడపడుచుల కింద గుర్తించి చీరలు ఇస్తున్నారంటే అది గ్రేట్ కదా మేడం. అంతే, అందరూ ఆడపడుచులమే. అదే అంటున్నాను, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అందరూ కూడా కాల్స్ చేయాలి, గెలుచుకోవాలి. మీరు గెలుచుకుంటే మేము గెలుచుకున్నట్టుగా ఫీల్ అవుతాం మేమైతే. అంతే, పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీర అది ఇంకా వాల్యుబుల్ గా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. మనం ఎన్ని కొనుక్కున్నా పుట్టింటి నుంచి వచ్చే చీర చాలా వాల్యుబుల్. అంతే కదండి, అంతేగా. అది ఎంత అనేది మనకు అనవసరం, కానీ చాలా వాల్యుబుల్ గా చూస్తాం, ఇది మనకి ఇంటి దగ్గర నుంచి వచ్చింది కదా అని. అవును మేడం, అవును. ఓకే, సరే అయితే మరి ఇంకేం చెప్తారు నా కోసం, ఏమైనా టిప్ చెప్తారా? టిప్పులా? సామెత మేడం, రాత్రిలో నిద్ర పట్టదు కదా ఎక్కువ, శుభ్రంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పసుపు వేసుకొని తాగి పడుకుంటే ఏమన్నా నిద్ర పడుతుందేమో ట్రై చేయాలి, అదొకటే ట్రిప్. అబ్బా, అసలు పసుపుతో వాటర్ లో పసుపు వేసుకుని తాగలమంటారా? లైట్ గా చిన్న వేడిగా గోరువెచ్చని పాలు తాగుతాం కదా, దాంట్లో కొంచెం లైట్ గా పసుపు వేసుకుంటే, అంటే పసుపు అంటే మన యాంటీబయాటిక్ కదమ్మా. అవును,
హెల్త్ లోపల థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి. ఏమైనా తగ్గుతుంది, నిద్రపోవడానికి అవకాశం కలిగిస్తుంది అంటే. అవునా, ఓకే ఓకే, మంచి టిప్ చెప్పారు. నాకు జనరల్ నాలెడ్జ్ లేదండి, ఏదో అలా అంత నలుగురిని బట్టి ఫాలో అయిపోతా అంతే. నలుగురిలో తిరిగితే అవే వస్తుంది. మనకి సింగిల్ గా ఉండే కదా అసలు, మనిషికి జనరల్ నాలెడ్జ్ ఏం అవసరం, మనుషులతో తిరిగితే ఆటోమేటిక్గా అన్ని నాలెడ్జ్లు మన దగ్గరికే వస్తాయి. అదే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. మీలో ఏం టాలెంట్ ఉందో చెప్పండి. మీరు వంటలు చేస్తాను అంతే, అంటే ఇంట్లో వాళ్ళకి మెచ్చుకునేటట్లా చేసి పెడతా. వంట చేస్తారు మా ఇంట్లో వరకే. ఓకే, కానీ నేను చెప్పిన మీలో ఇంకొక టాలెంట్ ఉంది. ఏంటండి? మనుషులతో త్వరగా కలిసిపోతారు. అయ్యా, థ్యాంక్ యూ. తెలుసా? మరి మీరు చెప్పట్లేదు ఆ విషయాన్ని. యాక్చువల్గా అది మీరు మాట్లాడే విధానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈజీగా మనుషులతో కలిసిపోతారు, లోపల అమరికం అట్లా ఏం ఉండదు, ఈజీగా కలివిడిగా ఉంటారు అనమాట ఎక్కువగా. ఓకే, థ్యాంక్ యూ అండి, అది మీరు గుర్తించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు అనిపించింది కాల్ స్టార్టింగ్ నుంచి కూడా అలాగే అనిపించింది, చాలా ఫ్రీగా మాట్లాడేసరికి తొందరగా మనుషులతో కలుస్తారు అని. ఎస్ మేడం. ఓకే, నాకు ఆనందంగా ఉండడం ఉంచడం కూడా ఇష్టం మేడం, పక్క వాళ్ళని. అదే అందుకే తొందరగా కలుస్తారు జనంలో. అదే మీ ఫ్రెండ్ సర్కిల్స్ కూడా తొందరగా మీ చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. అవునండి, ఉంటానండి. అదే అందుకనే చాలా మీరు హ్యాపీగా ఉంటారు, మీ పక్కన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే, అయితే క్వశ్చన్కి వెళ్తున్నాను, మీరైతే ట్రై చేయండి. ఈ క్వశ్చన్కి వచ్చేసి హలో హలో రాజ్యలక్ష్మి గారు, మీరు ఎక్కడున్నారు? హలో, మీ కాల్ కట్ అయినట్టుంది రాజ్యలక్ష్మి గారు, మీ వాయిస్ అయితే నాకు వినిపించట్లేదు. నా వాయిస్ వినిపిస్తే కనుక ఒక్కసారి సిగ్నల్ ఉందో లేదో చూడండి, నాతో మాట్లాడడానికి ట్రై చేయండి. మీ కాల్ కట్ అవడం నాకు ఇష్టం లేదు. హలో, అయ్యో రాజ్యలక్ష్మి గారు, మీ కాల్ కట్ అయినట్టుందని క్వశ్చన్ అడగడానికి ముందే. సర్లేండి, మళ్ళీ రేపైతే ట్రై చేయండి, మాట్లాడదాం. ఎందుకంటే నాకు మీ వాయిస్ అయితే రాలేదు లాస్ట్, ఇప్పుడు నుంచి క్వశ్చన్ అన్న దగ్గర నుంచి రాలేదు. మేబీ సిగ్నల్ ప్రాబ్లమా లేదంటే ఏంటో ఒకసారి చెక్ చేయరా. మీ వాయిస్ అయితే నాకు దగ్గర రావట్లే. ఓకేనా, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. బాయ్ అండి రాజ్యలక్ష్మి గారు. అండ్ సారీ, నేను చాలా ఫీల్ అయ్యాను. సరేనా, ఎవరైనా సరే కొంచెం సిగ్నల్ తక్కువ ఉంటే కనుక చూసుకుని కాల్ మాట్లాడండి. ఇలా లాస్ట్లో క్వశ్చన్ అడిగే టైంలో కాల్ కట్ అయితే చాలా బాధ నాకు కూడా. సో సిగ్నల్స్ చూసుకోండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హాయ్ అక్క, నా పేరు భవ్య. భవ్య, ఎక్కడి నుండి? హైదరాబాద్ అక్క. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, 4th ఇయర్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. అక్క. ఓకే, మరి ఇవాళ కాలేజ్ లేదా? లేదక్క. అంటే వాళ్ళ ఓకే, ఈరోజు హాలిడే తెలుసు. ఓకే, మరి ఇంకేంటి హాబీస్ ఏంటి? దివ్య ఆర్ భవ్య? భవ్య. భవ్య, ఓకే డన్. భవ్య, హాబీస్ అంటే డాన్స్ చాలా ఇష్టం అక్క నాకు. డాన్స్ చేయడం, ఇంకా ఎవరికైనా నేర్పించడం. ఇంకా అంటే పాటలు పాడతాను, కానీ బాత్రూమ్ సింగరే అనుకో. అందరూ బాత్రూమ్ సింగర్సే. స్టేజ్ మీదకి వస్తేనే స్టేజ్ సింగర్స్. స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే, ఎందుకంటే ఎవరు వినరు. సినిమాలు బాగా చూస్తూ ఉంటావా? బాగా. మూవీ లవర్. బా, ఫుల్ అయితే నువ్వు. ఫుల్ అసలు వీకెండ్స్ వస్తే మూవీస్ ఏంటి, కొరియన్ డ్రామాస్ తో సహా అన్ని చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటావా? ఫ్రెండ్స్ తోట? ఫ్యామిలీ అక్క, నాకు కజిన్స్ చాలా మంది ఉన్నారు. చాలా లక్కీ. ఫ్రెండ్స్ కన్నా లైక్ కజిన్స్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో. అవునా, ఇంకే అయితే ఇంకా ఎంజాయ్మెంట్ ఫుల్. అసలు కలిస్తే మాత్రం అసలు నాన్ స్టాప్ నైట్ అవుట్స్ మేము కజిన్స్ అందరం. సెక్యూరిటీకి సెక్యూరిటీ, హ్యాపీగా ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, భయం ఉండదు, ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. నైట్ రైడ్స్ కూడా పంపిస్తారు కజిన్స్ తో అయితే. ఎందుకంటే మరి ఇంట్లో వాళ్ళే కాబట్టి ఇబ్బంది ఉండదు, కజిన్సే కాబట్టి. అవును, భయం ఉండదు, హ్యాపీగా వాళ్ళే సేఫ్గా ఇంటికి తీసుకొస్తారు, ఇంట్లో అమ్మాయి కాబట్టి. అవునక్క, ఎంతసేపు అయినా తిరగచ్చు హ్యాపీగా. అసలు సో లక్కీ నువ్వు భవ్య. మూవీస్ అన్ని కొత్తవన్నీ కవర్ చేయొచ్చు. మా అన్నయ్య వాళ్ళైతే అసలు TF5 బానిసలు. వాళ్ళు ఇంకా మేము అప్పుడప్పుడు రామన్నా సరే బలవంతంగా అయినా తీసుకెళ్ళిపోతారు వాళ్ళైతే. ఫుల్ ఎంజాయ్. అసలు ఎంత తీసుకెళ్లే వాళ్ళు ఉంటే హ్యాపీ. అక్క అసలు రిలీజ్ అయిన మూవీ 1-2 days లో చూసేయాలి, లేదంటే ఏ మూవీ అయినా రిలీజ్ అయిన ఫస్ట్ డే చూసావా? మాక్సిమం మా అన్నయ్య వాళ్ళతో. ఫస్ట్ డే అంటే ఇంకా ఈవినింగ్ షోస్, మరి ఫస్ట్ షో కాదు కానీ. ఓకే, రీ రిలీజ్ కూడా అన్నిటికీ.
ఆ రోజైతే చూసేస్తావు మాక్సిమం. పక్క బా చూస్తాం అక్క. అసలు ఫుల్ ఫ్రీడమ్. మీరు మూవీ లవరేనా? నేను అది తక్కువ చూస్తా, ఓకే. కానీ నేను ఎక్కువ సౌండ్స్ అంత వినలేను. నేను వాగాలి తప్ప నేను సౌండ్స్ వినలేను. నాకు మాట్లాడేవి ఇష్టం. పక్కన వాళ్ళు పారిపోలు మాట్లాడతాను. మీరు మాట్లాడండి, నేను వింటూ ఉంటా. మాట్లాడే వాళ్ళకి వినే వాళ్ళు కూడా ఉండాలి కదా. మాట్లాడతాను, బట్ ఏంటంటే సినిమా చూడండి ఆ సౌండ్స్ ఎందుకు నాకు హెడేక్ గా అనిపిస్తుంది. ఎక్కువ సౌండ్స్ అట్లా ఓకే, చూస్తాను, కొన్ని కొన్ని తక్కువ అన్నమాట. మ్మ్. ఓకే అక్క. ఎక్కువ క్రౌడ్ ఉన్నా సరే నా వల్ల కాదు, ఉండలేను. మ్మ్. సో అందువల్ల తక్కువ తక్కువ చూస్తాను. బట్ అన్ని ఎలా ఉంది మూవీ స్టోరీస్ ఏంటి అవన్నీ చూస్తా. ఓకే. ఇంకా ఇంకా భవ్య, మరి సాంగ్ ఎప్పుడు పడుతున్నావు ఇప్పుడు? ఏ సాంగ్? అమ్మ సాంగ్ ఏ పాడాలా? ఇది బాత్రూమ్ సింగర్సే, నేను కూడా అదే. నువ్వు పాడితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే. తప్పేమన్నా అంటే ఏమనుకోకండి. వద్దు, తప్పులు పడే మార్క్స్ వేస్తున్నానా నేను? అంటే మరి మన వాయిస్ అలాంటిది మరి. ఏం కాదు కానీ. ఓకే అక్క, పాడుతున్నా. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీసే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. అంతే అక్క. ఓ సూపర్ ఉంది కదా వాయిస్. ఇంకా అలాగే చెప్పాలి. లేదు లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. మరి ఎందుకు ట్రై చేయలేదు నువ్వు సాంగ్స్ పరంగా కూడా? అటు కూడా డాన్స్ బాగానే ట్రై చేసావు. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ డాన్స్, ఓకే. సాంగ్స్ అంటే ఇంకా అలా అలా. అంటే నేర్పిస్తూ ఉంటా బయటిగా? లేదు, నార్మల్ గా అపార్ట్మెంట్ లో చిన్న పిల్లలకి, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పెళ్లికి వాటికి నేర్చుకుంటాం కజిన్స్ అందరం అంతే. ఎక్కడ? హైదరాబాద్ లో ఎక్కడ? బాచ్పల్లి అక్క. బాచుపల్లి. ఆల్రెడీ అంతకుముందు కాలర్ కూడా అక్కడ నుండే విన్నాను కదా. పాపం కాల్ కట్ అయిపోయింది లాస్ట్ లో. నేను క్వశ్చన్ అడగక ముందే కట్ అయిపోయింది. అయ్యో. అవును, రాజ్యలక్ష్మి గారు. కలవక కలవక కలుస్తుంది అసలే. అవును కలుస్తుంది. అది మరి ఎందుకు సిగ్నల్ కట్ అయిందో? యాక్చువల్గా మనకి సిగ్నల్ ఏం కట్ అవ్వదు, బట్ ఏమైందో తెలియదు. ఒకవేళ జంప్ అయి ఉండొచ్చు కూడా కాల్ అయితే. ఓకే ఓకే, అలా అనుకున్నాను నేనైతే. ఓకే, ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు భవ్య నీకు? మహేష్ బాబు అక్క. అలాంటి వరుడే కావాలా? వస్తే హ్యాపీ, లేకపోతే మంచిగా చూసుకునే వాళ్ళు వచ్చిన. మహేష్ బాబు అంత కాకపోయినా అలాంటి ఆ రేంజ్ లో. ఆ రేంజ్ లో హైట్ అట్లా ఉండాలా, కలర్ అట్లా ఉండాలా, ఏంటి? ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు నువ్వు? వామ్మో, అది ఇంకా ప్లాన్ చేసుకోలేదు అక్క. ఇంకా ప్లాన్ చేయలేదు? లేదు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దామని అక్క, ఫైనాన్షియల్ గా ఓకే. ఏదైనా మంచి జాబ్ తెచ్చుకుని ఫ్యామిలీకి తోడుగా ఉండాలనేది నా డ్రీమ్. అంతే, అంతకు ప్రతి ఆడపిల్ల అంతే, ముందు ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఎలాగో మ్యారేజ్ చేసాక అంత మేబీ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అవును. సో ముందుగానే కొంచెం సపోర్ట్ ఇద్దామని. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్. అంతే అక్క. ఒక 2 years ఫ్యామిలీకి సపోర్ట్, ఆ తర్వాత చూద్దాం. చూద్దాం. అంతే, అప్పటి వరకు మనకి నచ్చాలి. ఇప్పుడు ఎలా ఉంది? ఇది వరకు అబ్బాయిలకి మనం నచ్చుతామా లేదని, ఇప్పుడు అలా లేదు, మనకి నచ్చాలి. వాళ్ళు అంటే పర్సనాలిటీ, హైట్, కలర్ తో పాటుగా వాళ్ళ శాలరీస్ కూడా బాగా నచ్చాలి మనకి. ఇప్పుడు ఇద్దరు ఇన్కమ్ లేకపోతే అసలు సస్టైన్ కూడా అవ్వలేము. నిజంగా ఇద్దరు ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే. ఈ రోజులో అయితే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటున్నారు అన్నిట్లో. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా అమ్మాయిలు చాలా తొందరగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు. అవునా? ఏ ఫీల్డ్ వదలలేదు మన వాళ్ళు ఎవరు. లేదు, చాలా మారింది లోకం అసలు బాగా. ఇంకా మారితే ఇంకా హ్యాపీగా ఉంటాం. లేదు, మాక్సిమం చాలా వరకు అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ అమ్మాయిలు తగ్గట్లేదు. ఇది వరకు చదవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది, ఇప్పుడు అంత లేదు. ప్రతి ఒక్కరు మినిమం చదువుతున్నాం, అసలు ఎక్కడ ఆపడం లేదు. ఇంకా చదువుతాం మేము, ఇంకా జాబ్ చేయాలి, ఫస్ట్ జాబ్ చేసేకే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. మా పేరెంట్స్ కూడా లైక్ అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటావా అని అడుగుతున్నారు, బట్ నాకే ఎక్స్ట్రా బర్డెన్ ఇవ్వాలని లేదు బేసిక్ గా. ఓ సూపర్. ఆఫ్టర్ ఇన్కమ్ నాకేమన్నా చేయాలని అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే నేను నా ఓన్ మనీతో హైయర్ స్టడీస్ పర్సూ చేయాలి. ఓకే,
బట్ మనం నువ్వు జాబ్ చేసినప్పుడు ఖచ్చితంగా చదువు, ఇంకా అబ్రాడ్ వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక అప్పుడు వెళ్ళొచ్చు మన ఇన్కమ్ తో, అది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. బట్ అమ్మ నాన్నకి సపోర్ట్ ఉండాలి కదా. అవునక్క. ఓకే, నీ కోసం అయితే నేను ఒక ఇమేజ్ ప్లే చేయమని చెప్తాను. ఇమేజ్ చూసి నువ్వు గెస్ట్ చేస్తావు అనుకుంటున్నాను, ఎందుకంటే మన సినిమాలో ఫస్ట్ ఉన్నాం కదా. కానీ నాలెడ్జ్ అంత లేదక్క, సినిమాలు చూస్తా అంతే. మనం వాళ్ళని చూస్తాం కదా, ఇమేజ్ చూస్తే ఈజీగా కనిపెడతావు నువ్వు అయితే ఈజీ. అయ్యో ఇమేజ్ వద్దక్క, వేరేదేమన్నా. మరి ట్రై చేయాలి, లాస్ట్కి అయిపోతుంది మరి టైం, మనకు ఉన్నది ఒక ఇమేజ్ ఉంది. ఇంకా క్వశ్చన్ అంటే నువ్వు అది అటెంప్ట్ చేయలేవు, అందుకే వదిలేసాను. ఇమేజ్ అంటే మూవీస్ పరంగా నువ్వు చెప్తావని, నువ్వు గెలవాలనేదే కదా నా ఇది. ట్రై చేది భవ్య, ఒకవేళ ఇన్ కేస్ రాంగ్ అయినా నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయి, ఓకేనా? ఓకే ఓకే ఓకే, మరి ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ ఆల్రెడీ స్క్రీన్ మీదకి వెళ్తున్నా. ట్రావెలింగ్ లో ఉంది, వచ్చేసింది. వచ్చిందా నీకు ఇమేజ్? లేదక్క ఇంకా రాలేదు. ఇప్పుడు రాలేదక్క ఇంకా ట్రావెలింగ్ లో ఉందా భవ్య? అక్క ఇమేజ్ చూస్తున్నా అక్క. ఆల్రెడీ ఇమేజ్ అయితే వచ్చింది కదా. రష్మికనా? రీసెంట్ హీరోయిన్స్ ఏనా అక్క? ఓల్డ్. మీనాక్షి చౌదరియా? ఓల్డా? అంటే మీడియమే, మరీ ఓల్డ్ కాదు, మీనాక్షి కూడా కాదు. కాజలా? కాదు కాదు, కొంచెం టైం క్లూ ఇవ్వు అక్క. టైం మీడియం. అక్క క్లూ. మీడియం అంటే అనుష్క? సింధు తులాని. నువ్వు చెప్తావు అనుకున్నాను, లాస్ట్ ఆప్షన్లో సింధు తులాని అని ఏమన్నా చెప్తావేమో అని చూశాను. నేను నీతో పాటు అబ్జర్వ్ చేస్తున్నాను పిక్ అయితే చూసి ఇమేజ్ని ఏంటా అని. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయి, మళ్ళీ మనం కాసేపు మాట్లాడుకుని ఈసారి నెక్స్ట్ ఇంకో సాంగ్ ప్రిపేర్ అయ్యి ఉండు నా కోసం అయితే కనుక మళ్ళీ ట్రై చేద్దాం, ఓకేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. హలో మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవి మేడం. దేవి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమలాపురం నుంచి చేస్తున్నాం మేడం. అమలాపురం నుంచి చేస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మ్యామ్. హౌస్ వైఫ్. ఎస్ మ్యామ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? డైలీ చూస్తున్నాం మ్యామ్. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. అందరినీ మీరు అంటున్నారు కానీ బాగా మాట్లాడుతున్నారు, మీరు కలిసిపోతారని. మీరే కలిసిపోవడం వల్లే మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం మేడం. ఓ థ్యాంక్ యూ అండి, మీరు అలా మాట్లాడుతూ ఉంటే నేను కూడా అలా మాట్లాడేస్తూ ఉంటాను. అవును, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తూ ఉంటారు దేవి గారు, ఇంట్లోనేనా? ఇంట్లోనే మేడం. అంటే ఇంకేమన్నా మీకు ఇష్టమైన ఏమైనా చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు పిల్లల కోసం స్నాక్స్ అవి తయారు చేస్తూ ఉంటాను మేడం. ఏంటండి స్నాక్స్? పిల్లలకి ఏమైనా తినడానికి ఇష్టమైనవి ఏమైనా. అంటే వంటలు బాగానే చేస్తూ ఉంటారు? పర్లేదు మ్యామ్, కొంచెం. పర్వాలేదు కాదు, ఇంక నేర్చుకుంటారు. అవును. ఇప్పుడు అందరికి ఈజీ అయిపోయింది ఏంటంటే యూట్యూబ్ ఉంది. ఏ వంట కావాలన్నా యూట్యూబ్ ఆన్ చేయడం, అవును మేడం, ప్రిపేర్ చేసేయడం కదా. అవును మేడం, అవును. చాలా ఈజీ అయిపోయింది. ఇది వరకు పెద్దవాళ్ళు చెప్పేదాకా టైం ఉండేది, ఇప్పుడు మనం ఎవరు అవసరం యూట్యూబ్ ఆన్ చేయడం, ఏ ఫుడ్ కావాలి, ఇంకేస్ పచ్చడి కావాలన్నా సరే చేసుకోవచ్చు. అవును మేడం, రాని వాళ్ళకి కూడా కొత్తగా వంటలు ట్రై చేయాలి. అవును, రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ ఏదైనా ఫాస్ట్గా తయారయ్యేది ఉంది, కొంచెం అన్ని వెరైటీస్, వెజ్ నాన్ వెజ్, అందులో పికిల్స్ అసలు. అవును మేడం, అవును. ఓకే, అమలాపురం దేనికి ఫేమస్? ఏం బాగా దొరుకుతాయి? అమలాపురం అంటే అన్నీ బాగానే ఉంటాయి మ్యామ్. బాగా అది స్వీట్స్ బాగా ఫేమస్ మ్యామ్. స్వీట్స్. స్వీట్స్ మ్యామ్. ఓకే, అమలాపురంలో ఈ సంక్రాంతి కూడా బాగానే జరుగుద్ది కదా. చాలా బాగా జరుగుతుంది మేడం. కోడి పందాలు, కొబ్బరికాయ కూడా చాలా ఫేమస్ మ్యామ్ అమలాపురానికి. కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి అమలాపురంలో. అవును మ్యామ్. పాలకోవా. పాలకోవా మీరు చేస్తూ ఉంటారా? నేను చేస్తాను మ్యామ్, పిల్లల కోసం అప్పుడప్పుడు. పిండి వంటల్లో సున్నుండలు అంటారు కదా మ్యామ్, అవి ఎక్కువ చేస్తాను. మా పిల్లలు అవి ఇష్టపడతారు. ఓకే, మరి ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్స్ ఇంకా వంటకాలు చేయలేదా? ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం. అంటే రీసెంట్లీ అమ్మగారికి కొంచెం యాక్సిడెంట్ అయింది, దానివల్ల పిల్లలకి కూడా దూరంగా ఉండవలసి వచ్చింది. అయ్యో అవునా. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు పర్వాలేదు మ్యామ్, బాగానే ఉన్నారు ప్రజెంట్. కానీ మ్యామ్, పుట్టింటి వాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళకి మీ బీఆర్కే ఛానల్ చాలా ఆదర్శం మ్యామ్. ఎందుకంటే మా కోసం ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలా పుట్టింటి కొట్టు చీర రూపంలో మీరు కానుకిస్తున్నారంటే అదే గొప్ప
ఆశీర్వాదం మ్యామ్ మాకైతే. అవునవును, ప్రతి ఆడబిడ్డ కూడా మా తోబుట్టు కింద ప్రతి ఆలోచించి ఆడబిడ్డ కూడా. ఒక పుట్టింటి నుంచి మీ అందరి కోసం కూడా తల ఒక చీర వెళ్ళాలన్నదే మా యొక్క ఉద్దేశం. కంపల్సరీ మ్యామ్. సో కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ అందరికీ కాల్స్ కలవడంలో ఖచ్చితంగా మీ పట్టు చీరలు మీ పుట్టింటి నుంచి చీర అయితే ఖచ్చితంగా వస్తుంది. అవును మ్యామ్. ఎప్పుడు కూడా మనకి ఒక సపోర్ట్ ఏదైనా ఉందంటే అది పుట్టిల్లు. సో అలాంటి బీఆర్కేని చూసి మీ వెనకాల ఉందంటే ఇంకేంటి హ్యాపీ కదా. అవును మ్యామ్, నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మాకు కూడా చాలా బీఆర్కే ఛానల్ కి మా తరపు నుంచి, మా ఫ్యామిలీ అందరి తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇలా ఆదరిస్తూ ఉంటే మేము అలా వెళ్తూ ఉంటాం ముందుకి. కంపల్సరీ మ్యామ్, కంపల్సరీ. ఓకే, ఏంటి ఏమని చెప్తారు ఇప్పుడు? ఒక పాట పాడడం, ఏదైనా ఒక టిప్ చెప్తారా? ఆ టిప్ చెప్తాను మ్యామ్. చెప్పండి. అది టిప్ అంటే ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు మేబీ. నేను ట్రై చేశాను మ్యామ్, నాకైతే రిజల్ట్ వచ్చింది. ఆ గోరింటాకు ఉంటది కదా, పచ్చి గోరింటాకు మ్యామ్. అవును. అది కొంచెం అదే మిక్సీ పట్టిన తర్వాత కాళ్ళకి పగుళ్ళు వస్తాయి కదా, దానికి పెట్టుకుంటే కనుక అలా మంత్ లో 1 టైం పెట్టుకుంటే ఆ పగుళ్ళు మొత్తం రిమూవ్ అయిపోతాయి మ్యామ్. మీరు ట్రై చేశారా? నేను ట్రై చేశాను మ్యామ్, నాకు అయింది. అంటే కొంతమందికి వాతవ శరీరం, వేడి శరీరం ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది మ్యామ్ ఇది. ఓకే, మంచి టిప్ అండి. ఎలాగా గోరింటాకు ఊర్లలో వాళ్ళకైతే ఎక్కువగా పచ్చి ఆకు దొరుకుతుంది, చెట్లు ఉంటాయి కాబట్టి. అవును మేము మా ఆంధ్ర సైడ్ బాగుంటది, మా విలేజెస్ లో అయితే బాగా. అవును, ప్రతి ఇంటికి ఒక గోరింటాకు చెట్టు అనేది ఉంటుంది. అవును మేము. సో మంచి టిప్. అది మెత్తగా రుబ్బేసి అది మిక్సీ అయినా ఏదోటి కాళ్ళకి మాత్రం అట్లా పెట్టుకుని ఉంటే కనుక కాళ్ళ పగుళ్ళు తగ్గచ్చు తొందరగా. తగ్గుతుంది మ్యామ్, కంపల్సరీ తగ్గుతుంది మ్యామ్. అవును, గోరింటాకు మంచిదే అసలు. హ్యాపీగా ఆల్రెడీ తలకే పెడుతున్నాం, చేతులకు పెట్టుకుంటున్నాం, కాళ్ళకి పెట్టుకుంటే ఇంకా హ్యాపీ కదా. అవును మ్యామ్. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఓకే, మీకైతే నేను క్వశ్చన్ అడుగుతాను, మాక్సిమం ట్రై చేయండి. ఇన్ టైం అయ్యి ఈజీ క్వశ్చన్ అయ్యండి మ్యామ్ నాకు. ఈజీనే క్వశ్చన్ అయితే ఇప్పుడు మనం వాడేది అదే, సో దానికోసం అని ట్రై చేయండి. ఒకవేళ కాకపోయినా మనకైతే ఆన్సర్ తెలుస్తుంది, ఇద్దరికి, మీకు తెలుసు నాకు తెలుసు. ఇన్ కేస్ మిస్ అయినా నెక్స్ట్ టైం అలా ట్రై చేయండి. ఓకేనా? క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం, టైం కూడా అయిపోతుంది మనకి. క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ను ఏ కంపెనీ తయారు చేసింది ఫస్ట్లో? మొట్టమొదటి ఫోన్ మ్యామ్, కొంచెం క్లూ ఇస్తారా మ్యామ్? అప్పట్లో ఫోన్లు, ఫస్ట్లో వచ్చిన ఫోన్లు. అప్పట్లో ఫోన్ నోకియా మ్యామ్ అనుకుంటున్నాం మ్యామ్. ఇంకా నోకియా, బిఎస్ఎన్ఎల్ మ్యామ్. అబ్బా, అన్నీ చెప్పకూడదు, ఏదో ఒకటే స్టిక్ అయి ఉండాలి. ల్యాండ్ ఫోన్ మ్యామ్, క్లూ ఇవ్వచ్చు కదా మ్యామ్? మొబైల్ ఫోను, ల్యాండ్ కాదు. మొబైల్ ఫోన్ మ్యామ్. ఓకే, నోకియా అనుకుంటున్నాం మ్యామ్ నేను. ఏ ఆన్సర్ అయినా మీరు అది గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉండండి, మార్చుకుంటూ అది అనకూడదు. టైం కూడా అయిపోతుంది, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. అవునా కాదండి? ఓకే మ్యామ్. ఒకసారి ఆలోచించండి, అది కాదేమో. ఒకసారి అదే అనుకుంటున్నాం మ్యామ్. కాదండి, అది కాదు, ఆలోచించుకోమన్నది. అందుకు నేను నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి దేవి గారు, ఏం కాదు. అమలాపురంలో ఉన్న అందరినీ కూడా హాయ్ చెప్పండి, అడిగి నేను చెప్పండి అందరికీ. మరలా మీరు కాల్ చేయాలి ఈసారి. మీ కాల్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. సరే, టైం కూడా అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరలా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. పుట్టింటి పట్టుచీర, ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. బాయ్.